హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కూడా మనం రోజుట్లాగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు భూమి పూజ చేశారు. అక్కడ ఆయన మాట్లాడారు మీడియా సమావేశంగా. అదేంటని మనం తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. గెలుపులోనే మనుషులను లెక్కించడం, కష్ట సమయంలోనూ ఎలా ఉన్నారని చూస్తాం. కష్ట సమయంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం. ఈ విజయం రాష్ట్ర ప్రజల, యువత, మహిళలకు దక్కుతుంది. కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయింది. నీటి నిల్వలు చేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లో పనులు కల్పించాం. ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. 100 మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించాం. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించాం అని పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రసంగించారు.